మీరు చూస్తే డాక్టర్లకు కనిపిస్తలేనా? మౌనిక, డాక్టర్ మౌనిక, అబ్బాయిల ఫెషలిస్ట్ని. అవునా? ఏవండి, ఒకసారి లేచి కూర్చోండి. అబ్బా, నాకు ఓపిక లేదు మేడం. సరే, నేను హెల్ప్ చేస్తా, లేవండి. నువ్వు బాగా వీక్ ఉన్నావు. ఇప్పుడైతే నీకు సూదెత్తా, అప్పటికి ఇంటికి రా, నీకు పర్సనల్ టెస్ట్లు చేస్తా బలం పెరగడానికి. సరే డాక్టర్. అత్త. సరే, వచ్చేటప్పుడు లుంగి కట్టుకొచ్చుకో, టెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సరే డాక్టర్, మీరు ఎట్లా రమ్మంటే అట్నే అత్త. సరే కానీ నువ్వు పడుకొని వేసుకుంటావా, నిల్చొని వేసుకుంటావా? పండుకొని వేసుకుంటా డాక్టర్. సరే పడుకో, ఏత్తా. సరే అయ్యిరి. తిన్నావా? కొద్దిగా తిన్నా మేడం. నొప్పి అనిపిస్తుందా? నొప్పి ఏం లేదు మేడం, హాయిగా ఉంది. సాయంత్రం దాకా ఓపిక పట్టు, ఇంకా హాయిగా ఉంటుంది. ఓకే మేడం. సరే మరి నేను పోయి వస్తా. పైసలు వద్దా? పైసల కిందికి అప్పటికి ఒకటి తీసుకుంటుంది. సరే. అబ్బా, అమ్మో, అద్దురా నర్సుగా నాకు అరగదే అంటే ఏం కాదు, మనం ముసలోళ్ళమా, కంకర రాలేని అరిగించుకోవాలన్నాడు. ఏం కాదు పట్టని బిర్యానీ ఇచ్చింది, దానికి అమ్మని వాసన లపా లపా అని తింటి. ఇప్పుడేమో అది కక్కుదామంటే బయటకు వస్తలేదు, పోదామంటే కిందికి వెళ్ళొస్తలేదు. దరిద్రపుండ కొడుకు గిత్త అవస్థ పెట్టిండు. అమ్మా, అబ్బా, ఇక మా ఊళ్ళో ఉన్నదే ఒక డాక్టరు, ఆయనకు ఫోన్ చేస్తే ఫోనే కలుతలేదు. ఇక నా పెళ్ళామంటావా? అబ్బో, నాకంటే ఎక్కువ దానికి కూలి పనే ఎక్కువ. ఎవడన్నా 300 ఇస్తా అంటే చాలు, పాడ మీద వండుకొని నవ్వుకుంటూ పోతుంది. అమ్మా, దీని ఇట్లా పెరిగేలా. అమ్మా, ఓ దీని అవస్థ పాడుగాను. అబ్బో, ఏమవుతుంది? షకీలకు తక్కువ, సాధనాడికి ఎక్కువలో ఉంది. ఎవరు నువ్వు? ఈ ఊళ్ళో కొత్తగా కనిపిస్తాను. ఏంది నీ కళ్ళకు రేసికట ఏంది? నేను డాక్టర్లకు కనిపిస్తలేనా? నీ అవతారం చూస్తే డాక్టర్ లెక్కనే ఉన్నది, కానీ నీ ముఖం చూస్తేనే కసుక్క లెక్క ఉన్నది. చీకటి పడితే నువ్వు అనుకున్నట్టు అయిపోయి నేను. అవునా? చీకటి పడ్డాక నీ దగ్గర కిస్మిస్ పట్టుకొని రావన్నా? రా, నువ్వు వస్తానంటే నేను వద్దంటనా? నీ కిస్మిస్లకు నా కిస్సులు ఇచ్చి తాళం ఎత్తా. అవునా? రాత్రి తిన్నది అరగలేదా? లేదు, మొత్తం ఉబ్బినట్టున్నది. నీ ఉబ్బిన బొత్తం లోపల పోగొట్టడానికి కదా నేను వచ్చినది. నువ్వు ఇట్లా నా బొత్తం మీద చేసి రాస్తా ఉంటే నాకు ఎట్లనో అవుతుంది. మీలాంటి వాళ్ళని సుఖ పెట్టడానికి ఈ ఊరికి వచ్చిన. వెనక్కి తిరుగు. అవునా? నువ్వు సుఖమిత్తా అంటే నా సుందరకాండ పంపిస్తా.
పంపించి చీకటి పడ్డాకరా మస్క చీకటిలో మడత మంచం మీద బావా మరదల్లో ఆట ఆడుకుందాం. అయితే నువ్వు రాత్రికి మల్లెపూలు పట్టుకుని రెడీ ఉండు. మా ఇంట్లో మల్లెపూలకు మంచానికి అస్సలు రికం ఉండదు. నిన్ను మల్లెపువ్వు నలిపినట్టు నలుపుతా గానీ నాకు నొప్పి తెలవకుండా సూది పొడిచినావు తీసినావు కదా. నేను పొడిపించుకున్నా నొప్పే తెలియదు. నేను కూడా మెల్లగా కొడతా గానీ ఎన్ని పైసలు ఇవ్వాలి? నువ్వు గట్టిగా పొడిచినా నేను తట్టుకుంటా గానీ రాత్రి అయితే ఇంటికి రా, పైసల కిందికి ఒకటి తీసుకుంటా. వచ్చి నువ్వేమడిగిన ఇస్తా గానీ ఇంతకు నీ పేరు చెప్పలేదు. నా పేరు మౌనిక, లేడీ డాక్టర్ని, అబ్బాయిల స్పెషలిస్ట్. అబ్బా నీ పేరు ముద్దుగా ఉన్నది. నేను కూడా గట్లనే ఉంటా గానీ పొయ్యత్తా. అబ్బా ఇది ఈ ఊళ్ళో ఎవరి కంట్లో పడకముందే దీని మీద ఎక్కి సుఖపడాలి. ఉన్నారా? ఏం కావాలి? నోరంతా ఓకారం వస్తుంది, ఏం తిన్నా బయట పడుతుంది, నీళ్ళు తాగినా కక్కత్తుంది. ఏదన్నా మంచి గోళీ ఉంటియ్యరా? నా దగ్గర ఏ గోళీలు లేవు. మీరు డాక్టరే కదా, గోళీలు ఎందుకుండే? నేను మొగోళ్ళ స్పెషలిస్ట్ డాక్టర్ని. మొగోళ్ళ రోగాలు తగ్గించడానికి నా దగ్గర గోళీలు ఉంటాయి. ఆడోళ్ళకి రోగాలు అయితే తగ్గించే గోళీలు నా దగ్గర లేవు. మొగోళ్ళ కాడోళ్ళకి తేడా ఏంది? వాళ్ళకచ్చే రోగాలు మాకచ్చే రోగాలు ఒకటే కదా. సున్నం రాసుకుంటే బూడిద వచ్చినట్టు మనిద్దరం రాసుకుంటే కూడా గదే వత్తది. అదే మొగోళ్ళతో రాసుకుంటే ఏమత్తదో నీకు తెలియదా? లగ్గమైన పిల్లవే కదా. నాకు నీ అంత అనుభవం లేదులే. చీకటి పడ్డాకరా నేర్పిస్తా. అద్దుతి, నాకున్న అనుభవాన్ని మన నరేష్ గాడే తట్టుకుంటలేడు, మళ్ళీ ఇంకో కొత్త అనుభవాన్ని వాడేం తట్టుకుంటాడు? ఓ నువ్వు కూడా కొత్త రుచులకు ఆశపడదానివే. ఈ రోజులలో ఆశపడని ఆడోళ్ళు, సుఖాన్ని కోరుకొని మొగోళ్ళు లేకుండా ఉంటారా? దీని అనుభవం ముందు నా అనుభవం చిన్నదే. నన్ను లుంగి కట్టుకొని రమ్మన్నదంటే ఆ డాక్టర్ నాతో కోరికలు తీసుకుంటుంది కావచ్చు. అసలైన ఆయిల్ లీక్ అయ్యాక మస్తు రోల్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. డాక్టరు లడ్డుగా లావుగా ముద్దుగున్నది. దాని ఏమంటే రిలాక్స్ పార్క్ మీద రిలీఫ్ అవ్వన్నట్టుంటది. చెప్పను పోవాలి, ఆలోచన చేయద్దు. పక్క పవన్ గాడేంది ఎప్పులేంది లుంగి కట్టుకొని మా వాడకున్న లేడీ డాక్టర్ దగ్గరికి పోతాడు? ఇది వీడిని రమ్మందా లేకపోతే వీడే దీని ఇంట్లోకి పోతాడా? నాకైతే అర్థమైతలేదు. మౌనిక డాక్టర్, చెప్పిన టైం కంటే ముందుగా నచ్చినావు, ఆవుతలేదా? నిన్ను ఈ రేంజ్లో చూసినాక ఏ మొగోడు ఆపుకుంటాడు? మరి లోపలికి వచ్చి నా కోరిక తీర్చు. సరే బా. ఆపుకోడు నా వల్ల కాదు, నన్ను సుఖపెట్టు. నేను వచ్చింది కూడా అందుకే కదా.
ఈ బక్కోడు అంతగానో లోపట ఏం పని చేస్తాడు ఇంకా బయటికి అంత విండుకుందా ఏంది అది విండుకునే కాడికి విండుకుంది, అందుకే నీరు గారిపోయింది. దాన్ని చూసినప్పుడే అనుకున్నా చిన్న ఆర్ది కాదని. మరి ఎంత ఇచ్చేస్తానో దానికి? పొద్దుగాల ఓ సూది, ఇప్పుడు ఓ సూది, 2 గోళీలకు కలిపి 250 ఇచ్చేస్తాను. అంత చీపా? దాని రేట్ నా రేట్ కంటే తక్కువనా? నీ రేట్ ఏంది? పని లేనప్పుడు రా మా ఈ భానుకపురం చీకటి పడ్డాక రమ్మన్నది. నాకేమో పానం ఆగుతలేదు, కళ్ళు ముత్తే అదే కనిపిస్తాను. ఎట్లయితే గట్లే పోయి ఆ పోరు మీద ఎక్కత్తా. అబ్బో, అసలే మా ఊర్లో కప్పుడుతలు బాగున్నారు. చెట్టుకు చీర కట్టినా లేపుకొని విక్తారు. పోవాలి జల్ది. అగో ఈడు కూడా పవన్ గాని బాటనే పట్టిండు కదా. సుందర్ సందిత్తలేదా ఏమో, ఈడు కూడా దీని దగ్గరికే పోతాండు కదా. నువ్వేంది చీకటి పడ్డాక రమ్మన్నా కదా, వెలుగుండగానే వచ్చినావు? అంటే చీకట్లో సరిగ్గా చేస్తానో లేదా అని వెలుగున్నప్పుడే వచ్చిన. అయినా నువ్వేంది నలిగిపోయిన మల్లెపూ లెక్క వాడిపోయినావు? ఎవర్రాక పవన్ వచ్చిపోయిండు. వాడెందుకు వచ్చిండు? వాడు చూస్తే బక్క ఉంటాడు కానీ వాడు చాలా పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. వాంతి పెద్ద ఉంటదని నీకెట్లా తెలుసు? అంటే వాడిని చూసిన ఆంటీలు అమ్మాయిలు నాతో చెప్పిర్రు. వాడు వేణుల దగ్గరికి నువ్వు కూడా వేయినవా? అంటే నా సుందరి సందేయకపోతే పోగ తప్పలేదు. నిన్నికు సందిత్త గాని నువ్వన్నది నిజమే, వాంది పెద్ద ఉంటది. అంటే నువ్వు కూడా? అవును, నువ్వు అనుకున్నది నిజమే, వాంది నేను కూడా చూసిన. ఇక నీ ఒక్కటి చూస్తే నా కోరిక తీరిపోతుంది. మరి వానంత పెద్దగా నాది ఉండదు, కొంచెం చిన్నగా ఉంటుంది. వానంత పెద్దగా నాది ఉండదు, కొంచెం చిన్నగా ఉంటుంది. పర్వాలేదు, నేనే నీ మీద ఎక్కుతా పా. అమ్మా, ఇప్పటికిప్పుడు ఇద్దరిని ఎట్లా తట్టుకుంటావు? ఇద్దరిని కాదు, 100 మందినైనా తట్టుకునే శక్తి నాకుంది. దా. అంత గట్టిగా తీసుకున్నదా? నేనేడే చేసిన, అదే నన్ను కింద పడేసి చేసింది. అబ్బో, దాని కోరికలు బాగానే ఉన్నట్టున్నాయి కదా. మరి దాని కోరిక తీర్చాలంటే మన ఊర్లో ఉన్న మొగోళ్ళు కూడా సరిపడదు, దాని కోరిక తీర్చలేరు. నాకంటే బలంగా ఉంటుందా? నువ్వు తెలుస్తుంది. దాని దగ్గరున్నాయి నా దగ్గరున్నాయి గాని నువ్వు రెస్ట్ తీసుకోపో. అబ్బో, వారం రోజుల దాకా పక్క ఎక్కకున్నా సరిపోయేటట్టున్నది నా పానం. అమ్మరు బిడ్డు. నాకు ఇయ్యడానికైతే మందులు లేవు గాని మా ఊరు మొగోళ్ళకైతే నీ మందులు బాగానే పనిచేస్తాయి కదా. వాళ్ళతోటి పని చేయించుకోవడానికి, వాళ్ళకు పని చేయడానికి నేను వచ్చింది ఈ ఊరికి. బయట చూస్తే ఆ వేషం, లోపటే ఈ వేషం. బాగానే సంపాదిస్తున్నట్టున్నావు కదా. ఏదో నేను సుఖపడుతూ వాళ్ళని సుఖపెడుతూ అలా సంపాదిస్తాన్నా.
అయితే నేను రేట్ కొంచెం తగ్గించుకోవాలి, లేదంటే నాకు గిరాకీ దెబ్బతినేటట్టున్నది. నువ్వు కూడా నా దారిలోకి రావాలనుకుంటున్నావా? చీచి, నేను మహాపతివ్రతను, నన్ను ముట్టుకుంటే ఎవడైనా మాడి మషైపోవాల్సిందే. ఏంటి ఈరోజు నేను రమ్మనుకున్నా వచ్చినావు? రాత్రంతా కళ్ళకు నువ్వే వచ్చినావు, అందుకే పొద్దుగా లేవాగానే నీ దగ్గర గురికి వచ్చిన. నేను అంత నచ్చిన్నా? బాగా నచ్చినావు. మరి లేట్ ఎందుకు? పని కానీ. పట్టు మరి. నేను ఆగలేకపోతున్నా, తొందరగా అని. మెల్లానా గట్టిగానా? గట్టిగానే. చూడు నా పతాపేందో చూపితేయాల. సరే చూయించు. లోపలికి పోయినోడు అటే వేయండు, ఇంకా బయటికి అత్తలేడు. అంత బాగా సుఖ పెడుతుంది అవన్నీ. ఏ అవ్వ, ఈరోజు ఆ బక్కోని కన్నా ముందుగా పోయి మౌనికవి ఎక్కాలి, లేకపోతే ఆ బక్కోడు మొత్తం జురుకొని పోతాడు. అగో బక్కోడు లోపటినే ఉన్నాడు, పొత్తోరు రానివ్వట్టే. ఇది గ్రేటే, ఇద్దరు మొగోళ్ళను ఒకటేసారి సుఖ పెడుతుంది కావచ్చు. మౌనిక నేను వచ్చేసా. నేను కూడా నీకోసమే ఎదురు చూస్తాన్నా. దా. అవును గాని ఆ బక్కోడైతే రాలేగా. నేనే వాడిని అద్దన్నా. ఎందుకు వద్దన్ను? నీకోసమే. నువ్వు నాకు బాగా నచ్చినావు. అవునా, అంత బాగా నచ్చిందా? నువ్వు బాగా నచ్చినావు కాబట్టే నీకోసం మంచిగా తయారై ఉన్నా. అదు నేను వస్తాను, నీకు ముందే తెలుసా? తెలుసు కాబట్టే అందంగా మేకప్ వేసుకున్నా. అయితే నీ అందాన్ని పిప్పి పిండి ఎత్తా. దా. నువ్వు ఎట్లా అంటే అట్లా వాడుకో, నేను మంచి కసి మీద ఉన్నా. వాడుకోవడానికి వచ్చిన వాడుతా. నువ్వు వాడుకో, నాతో ఆడుకో. ఎన్ని ఆటలు ఆడినా నీ మీద ఏ మొగోడు గెలవలేడు. నీకోసం ఈరోజు నేను ఓడిపోతా. కావాలని ఊడిపోకు, నేనే నిన్ను ఓడిస్తా. అంతుందా నీకు? దా చూపిస్తా. ఈడు కూడా అటే వేయండి కదా, ఇంకా బయటికి అత్తలేడు. ఈ ఇద్దరితోని మంచిగా సుఖపడుతూ సుఖ పెడుతున్నట్టుంది. హలో, 4 కిడ్నీలు 2 గుండెలు రెడీ అయినాయి. ఎప్పుడు తీసుకురమ్మంటావో చెప్పు. చెప్పిన టైం కంటే ముందే రెడీ చేసినావు. నేను మాట ఇచ్చిందంటే అస్సలు తప్ప. ఓకే, ఈరోజు రాత్రి బయలుదేరు మరి. సరే, మిగిలిన పేమెంట్ బండి ఇచ్చి పంపు, బయలుదేరుతా. ఓకే.